హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి నటించిన బాలీవుడ్ సినిమా వార్ 2. ఈ సినిమాపై బాలీవుడ్ తో పాటు ఇక్కడ తెలుగులో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకు ప్రమోషన్స్ ఎక్కువగా చేయలేకపోయినా హైప్ మాత్రం బాగా ఉంది. తాజాగా వార్ 2 సినిమాకు ప్రీ రిలీజ్ ఈ సినిమాకి ప్రమోషన్స్ ఎక్కువగా చేయలేకపోయినా హైప్ అయితే ఉంది. తాజాగా వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వైరల్ గా మారింది. వార్ 2 సినిమా తెలుగు రైట్స్ ని సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అందుకే నాగవంశీ ఇక్కడ వార్ 2 కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. నాగవంశీ వార్ 2 తెలుగు రైట్స్ ని దాదాపుగా 90 కోట్లకు పైగానే కొన్నారని సమాచారం. నైజాం 36.50 కోట్లు, సీడెడ్ 18 కోట్లు, ఆంధ్ర 36 కోట్లు వార్ 2 థియేట్రికల్ రైట్స్ కొన్నారని తెలుస్తోంది. అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే వార్ 2 సినిమాకు 90.50 కోట్ల బిజినెస్ జరిగింది. కేవలం ఎన్టీఆర్ వల్లే ఈ రేంజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో ఈ సినిమా హిట్ అవ్వాలంటే 95 కోట్ల షేర్ రాబట్టాలి. అంటే కనీసం 190 కోట్ల గ్రాస్ రావాలి. 3 రోజులు సెలవులు ఎన్టీఆర్ ఉండటం, ఏపీలో టికెట్ రేట్ల పెంపు ఉంది కాబట్టి ఈజీగానే తెలుగులో కలెక్ట్ చేస్తారని తెలుస్తోంది. వైఆర్ఎఫ్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రావడం, వార్ 2 సీక్వెల్ కావడం, హృతిక్ రోషన్ ఉండటం, ఫుల్ యాక్షన్ సీన్స్ ఉండటంతో ఈ సినిమాకి 150 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. రెస్ట్ ఆఫ్ ఇండియా 23 కోట్లు, ఓవర్సీస్ 102 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు సమాచారం. అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వార్ 2 సినిమాకు ఏకంగా 365.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. వార్ 2 సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే వరల్డ్ వైడ్ కనీసం 370 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేయాలి. అంటే దాదాపు 740 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి. మరి వార్ 2 ప్రపంచవ్యాప్తంగా లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. మొదటి రోజు 100 కోట్లకు పైగా టార్గెట్ పెట్టుకొని ఓవరాల్ గా 1000 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతుంది వార్ 2 సినిమా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.